ఇదివరకు దాంట్లో నిష్పత్తి చూసాము. ఇప్పుడు విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి అంటే పూర్వపదము పరపదం అవుతుంది, పరపదము పూర్వపదం అవుతుంది. P/Q నిష్పత్తి అయితే Q/P అనేది విలోమ నిష్పత్తి అవుతుంది. సమాన నిష్పత్తి అంటే పూర్వపదము పరపదములు సమానంగా గల నిష్పత్తినే సమాన నిష్పత్తి అని అంటారు. ఎక్కువ అసమానత గల నిష్పత్తి అంటే పూర్వపదం ఎక్కువగా ఉంటే దాన్ని ఎక్కువ అసమానత గల నిష్పత్తి అని అంటారు. తక్కువ అసమానత గల నిష్పత్తి అని అంటే పూర్వపదము తక్కువ ఉంటే దానిని తక్కువ అసమానత గల నిష్పత్తి అని అంటారు. నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు. నిష్పత్తిని ఎల్లవేళలా సూక్ష్మ రూపంలోనే సూచిస్తాం. P/Q is not equal to Q/P.